23వ కీర్తన చివరి వాక్యాన్ని మనం చదివినట్లయితే, దావీదు చిరకాలము నీ మందిరంలో నివసిస్తాను అని తీర్మానం చేసుకున్న విషయాన్ని చూడగలం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గమనించండి, గొర్రెల్ని కాచుకుంటున్నటువంటి ఒక చిన్నవాడు తన జీవితంలో దేవుని మందిరాన్ని గూర్చి, దేవుని సన్నిధిని గూర్చి చాలా విషయాలు చాలా క్షుణ్ణంగా తన కీర్తనల్లో వ్రాస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ చిన్నవాడు దావీదు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బలిపీఠం కింద నుంచి ఒక పిచ్చుక అలా వెళ్ళిపోతుంది. బలిపీఠం కింద ఏమిటి, పిచ్చుకుండడం ఏమిటి అని అలా తొంగి చూస్తే అక్కడ పిచ్చుకల గూళ్ళు కనిపించాయి. అప్పుడు చాలా బాధపడిపోయాడు. నేను ఎక్కడెక్కడనో నివసిస్తూ ఉన్నాను, ఈ పిచ్చుకలకి బలిపీఠం క్రింద గూడు దొరికింది కదా, మరి నాకలా గూడు దొరికితే ఎంత బాగుంటుంది అని ఆశపడ్డాడు. మరొకసారి దేవుని మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుమ్మాన్ని చూసి, ఈ గుమ్మం దగ్గర ఒక్కరోజు నేను నివసిస్తే ఎంత బాగుంటుంది, అది నాకు అసాధ్యమైంది కదా అని బాధపడిపోయాడు. ఆయన ఈ కీర్తన రాస్తున్నప్పుడు తన జీవితంలో ఎన్నెన్నో మేళ్ళు జరిగాయి. ఆ మేళ్ళన్నిటిని ఒక్కసారి మనస్సులో పెట్టుకొని చివరికి ఈ మాట అంటున్నాడు. ఆయన అంటాడు, నా బ్రతుకు దినములన్నింట కృప క్షేమము నా వెంట వస్తున్నాయి. నా తలకి ఆయన నూనె రాస్తున్నాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్టు చేస్తున్నాడు. ఇన్ని మేళ్ళు నాకు చేస్తున్నటువంటి నా దేవునికి నేనేమి చెల్లించాలి అని ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, చిరకాలము ఆయన మందిరములో నేను ఉంటాను. ఎల్లప్పుడూ ఆయన మందిరములో, నా జీవితకాలం అంతా ఆయన మందిరములో నేను ఉంటాను అని ఒక తీర్మానం చేస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన మేళ్ళని తలంచుకున్నప్పుడు చిరకాలం ఆయన మందిర ఆవరణలోనే ఉండిపోదామనే ఆశ కలుగుతుంది. అలాంటి ఒక తీర్మానము కలుగుతుంది. మీ వెంట ఏమి వస్తున్నాయి అని ఒకవేళ అడిగానే అనుకో, మీరేం చెప్తారు? కొందరు ఏం చెప్తారో తెలిసిన, మా వెంట కుక్కలు వస్తున్నాయి అని, మా వెంట రోగాలు వస్తున్నాయి అని, మా వెంట అప్పుల వాళ్ళు వస్తున్నారు అని, మా వెంట శాపము కన్నీళ్లు వస్తున్నాయని. అయితే దేవుని ఎరిగిన ఒక వ్యక్తి దేవుని ద్వారా పొందుతున్న ఆశీర్వాదాలకి మేళ్ళకి బదులుగా ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, నా బ్రతుకు దినములంతా ఆయన సన్నిధిలో నేను నివసిస్తాను. ఒక యవనస్తుడు తన జీవితంలో, తన యవ్వన ప్రాయంలో ఇలాంటి ఒక తీర్మానం చేయడం మామూలు పనేమీ కాదు. నేను బెత్లెహేము పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పొలాల్లో నుంచి ఇలా చూస్తే యెరూషలేము కొండ, ఆ మోరియా పర్వతం, యెరూషలేములో కట్టబడిన దేవాలయాలు బెత్లెహేములోంచి కంటికి కనిపిస్తూ ఉంటాయి. దావీదు రోజుల్లో అయితే అక్కడ ఒట్టి కొండే ఉండేది, పట్టణం ఉండేది కాదు. అది యెరూషలేము పట్టణం. అయితే ఆ పొలిమేరల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ యొక్క కొండ వైపు చూసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకునేవాడు. నా తండ్రి, నా ప్రభువా,
నా దేవా, ఆ ఎత్తైన పర్వతం మీద నన్ను ఎక్కించు. అసలు ఆ పర్వతం మీదకి ఎక్కగలిగిన వాడు ఎవడు? నన్ను ఎక్కించు, నీకొక మందిరం కడతాను, ఆ మందిరంలో నేను నివసిస్తాను అని చిన్ననాడే ఆ ఆశతో, యవ్వన ప్రాయమందే ఆ కోరికతో ఉన్నవాడు దావీదు. అందుకే తన జీవితంలో అంటాడు, చిరకాలము నేను దేవుని మందిరములోనే ఉండిపోతాను, మరెక్కడ ఉండను అని కోరుకుంటున్నాడు. ఒకవేళ మీరు అడగచ్చు, మేము చిరకాలం లేకపోతే ఎప్పుడు శాశ్వతంగా దేవుని మందిరంలోనే ఉండాలని మాకు ఆశ ఉంది, కానీ మేమెలా ఉండగలం? ఉద్యోగాలు చేసుకోవాలి, ఆ పనులు ఈ పనులు చేసుకోవాలి, ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలంటే మేము ఎలా ఉండగలము అని మీరు అడగవచ్చు. అయితే దానికి ఒక అర్థం ఉంది. ఏమిటి అర్థం అంటే, దేవుని మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని అలాగా కూర్చోమని కాదు, విగ్రహాల్లాగా. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తున్నా మీరు దేవుని మందిరంలో ఉన్నట్లుగానే ఉండాలని ఈ వాక్యపు యొక్క అర్థం. మీరు మార్కెట్లో ఉన్నా, బస్టాండ్లో ఉన్నా, మీరు ప్రయాణంలోనే ఉన్నా, వ్యాపారంలోనే ఉన్నా, మీరు అనుభవించవలసిన ఆ ఫీలింగ్ ఎలా ఉండాలంటే, దేవుని మందిరంలో నువ్వు ఉన్నట్టే ఉండాలి. ఆమె దేవుని మందిరంలో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, ఎప్పుడైతే అనుభవిస్తావో, ఆ సమయంలో నీ జీవితంలో పరివర్తన, నీ ఆనందానికి, సంతోషానికి అవధం లేకుండా చేస్తాయి. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం కృతజ్ఞత కలిగి ఉంటే, మీరు తీర్మానం కలిగి ఒక నిబంధన దేవునితో చేసుకొని ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వెళతారు అనే సంగతి వాస్తవం. మరొక సంగతి కూడా నేను బైబిల్లో ఉన్న సంగతి చెప్తాను. ఇప్పుడున్నటువంటి ఇరాన్, ఇరాక్ అంటున్నామే, ఆ ప్రాంతాలు, అక్కడ నెబుకద్నెజర్ పరిపాలిస్తున్న రోజులవి. అతను ఒక దేశానికి వెళ్ళి యవనస్తులందరిని తీసుకొని వచ్చి ఒక చోట ఉంచి ఒక అతనికి అప్పచెప్పాడు. ఇదిగో, ఈ యవనస్తులంతా కాస్త తెలివిగల వాళ్ళు ఉన్నారు, మన దేశస్తులు ఒట్టి దద్దమ్మలు, గనుక వీళ్ళని నా ఆస్థానంలో వాడుకోవాలి. అందుకని వీళ్ళకి మంచి భోజనాలు పెట్టి, మన దేశపు చరిత్రలు, మన దేశపు శాస్త్రాలన్నీ నేర్పించి వీళ్ళని సిద్ధపరిచి నా ఎదుట నిలబెట్టాలి అని యవనస్తులందరినీ ఒక వ్యక్తికి అప్పచెప్పాడు. ఆ రోజు వాళ్ళకి రాజభోజనాలు పెట్టారు. మామూలు భోజనం కాదండి, రాజభోజనాలు పెట్టారు. ఈ యవనస్తులందరూ చూసి చూడకముందే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దొరికిందని ఇష్టం వచ్చాడు తింటున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి 4 యవనస్తులు లేచి నిలబడ్డారు. ఆ అధిపతి అంటున్నాడు, అబ్బాయ్ ఏంటి మీరు లేచారు? ఏమండి, ఒక్క మాట అండి. ఏమిటి ఆ మాట? అదేనండి, ఈ రాజభోజనం తిని మా శరీరాలు మేము అపవిత్రపరచుకోమని ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి మేము వచ్చాం. ఈ రాజభోజనం మేము తినము, మా శరీరాలు అపవిత్రపరచుకోము. ఈ శరీరాలు దేవుని మందిరాలు, ఈ దేహం దేవుని మందిరం, ఇది మేము దీన్ని అపవిత్రపరచం. మీరు భోజనాలు పెట్టారు, కానీ నిషిద్ధమైనటువంటి ఆహారం అక్కడ ఉంది, అది మేము తినకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం, మా దేవుని ఆజ్ఞ ప్రకారం మేము ఆ ఆహారాన్ని తినకూడదు. మీరు మంచినీళ్ళు పెట్టలేదు, మత్తెక్కించి శాపానికి గురి చేసే, మనుషుల్ని పశువులుగా మార్చే మద్యం మా ముందు ఉంచారు, మేము వాటిని త్రాగము. ఈ ఆహారము చేత మేము మా శరీరాలను అపవిత్రపరచుకోమని ఒక తీర్మానం చేశాం. ఆయన స్వరూపము
ఆయన పోలిక చొప్పున సృజించబడిన వాళ్ళం మేము. ఈ శరీరంలో ఆ పరమాత్ముడు ఆత్మని పెట్టాడు. ఈ ఆత్మని మరలా పరమాత్మునికి, దేవునికి అప్పచెప్పేంత వరకు ఈ శరీరాలు మేము అపవిత్రపరచుకోము. తినే తిండి వల్ల కానీ, చూసే చూపుల వల్ల కానీ, ఆలోచించే ఆలోచనల వల్ల కానీ, నడిచే నడక వల్ల కానీ, వేసుకునే వస్త్రధారణ వల్ల కానీ మేము మా దేవుణ్ణి అవమానపరచము. ఈ శరీరాలతో ఆయనని మహిమపరచాలి మేము. గనుక ఈ ఆహారం మేము భుజించము. అతనికి మతిపోయినట్టయింది. ఏమిటి యవనస్తులు దైవ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు? ఇది దొరికినప్పుడు తినాలి కదా, వయసు మీద అనుభవించక ఎప్పుడు అనుభవిస్తారు? అయ్యా, మీరు శత ప్రయత్నాలు చేసిన, మీరు పెట్టిన ఈ అపవిత్రమైన ఆహారం మేము తినం. మా శరీరాలు అపవిత్రం అవుతాయి. నా ప్రియమైన సహోదరులారా, మీ శరీరాల గురించి మీకు ఎంత విలువ ఉందో నాకు తెలీదు. కానీ ఆ నలుగురు కుర్రవాళ్ళు తమ శరీరాలను గురించి ఎంత జాగ్రత్త పడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. తర్వాత వీళ్ళు కోరుకున్నారు, ఏదో ఒకటి, ఏదో ఆకుకూరలో శాకాహారాలు ఏదో పెట్టండి, మేము అంత తింటాం, బ్రతికేదానికి తింటాం, మేము తినేదాని కొరకు బ్రతకము, మేము బ్రతికేదానికి అంత తింటాం, కనుక అంత ఆహారం ఏదైనా పెట్టించండి. ఏదో 2 రొట్టెలు, ఏదో అంత ఆకుకూరలు పెట్టారు. ఈ నలుగురు శుభ్రంగా అవి తింటున్నారు. ఒక శపథం ఏమిటది? 10 రోజులు మిమ్మల్ని చూస్తాను, మీ ముఖాలు ఏమైనా కళదప్పాయో జాగ్రత్త, మరలా మీరు రాజభోజనాలు తినాల్సిందే, ఆ మత్తు పానీయాలు తాగాల్సిందే. 10 రోజులైన తర్వాత ఈ నలుగురు ముఖాలు చూస్తే ఆ ముఖాలు సౌందర్యముగాను కళగాను ఉండెను అని రాసింది. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితాలలో ఒక్కసారి మీరు పరీక్షించండి. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీ శరీరాలు అపవిత్రపరుచుకుంటూ ఉన్నారా, లేక మీ శరీరాలతో ఆయనను మహిమపరుస్తున్నారా? మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం పాపానికి బానిసత్వంలో ఉందా, లేక విడుదల పొంది మీరుగా దేవుణ్ణి హృదయపూర్వకంగా నిండు హృదయంతో ఆయన్ని స్తుతిస్తున్నారా? ఎంతో చదువుకున్నా, గుట్టుగా ఉన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలే చేసినా పొద్దున్నే వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళ ముఖాలు చెప్తున్నాయి, తాగుబోతు వ్యక్తి ఇతను ముఖం అలాంటి వికారపు రూపంలోకి వచ్చింది అని తెలిసిపోతుంది. కొంతమంది తాగుతారు, గుట్టుగా పడుకుంటారు, తెల్లారి లేస్తారు, వాళ్ళకు ఒళ్ళు నొప్పులు అంట. నేను అడిగితే చెప్పారు, నాకు ఒళ్ళు నొప్పులు కూడా తాగకూడదా చేస్తున్న గారు అన్నారు. మరి నీ భార్య కూడా పనిచేసి బట్టలు ఉతికి అన్నం వండి ఎంతో బాధ కదా, ఆమె కూడా ఒళ్ళు నొప్పులు అంటగా, ఆమె కూడా శేష తెచ్చిపోయావా? నీ కొడుకు లారీకి వెళ్తున్నాడు కదా, ఆడికి ఒళ్ళు నొప్పులేగా, ఆడికి కూడా ఒక శేష తెచ్చిపోయావా? ఆ తర్వాత అతను నోరు మూసుకున్నాడు. కారణం ఏంటంటే ఒళ్ళు నొప్పులుగా తాగేది తాగుబోతుతనం. అది మత్తెక్కించి చెల్లెవరో తల్లెవరో తెలియని పరిస్థితుల్లో, తన ఇల్లేదో పక్కిల్లేదో ఏ తలుపు తట్టాలో తెలియక తనులు తిని మత్తెక్కిన పదార్థాలు తాగి జీవితంలో శాపానికి గురైపోతున్నాడు. శరీరం అపవిత్రపడుతుంది. అపవిత్రపరచబడకూడదు అనే ఒక తీర్మానం నీకు కలిగి ఉండాలి. అలా తీర్మానం కలిగిన వ్యక్తుల ముఖాలు చూస్తే సౌందర్యముతోనూ కళకళలాడిపోతున్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో కొంతమందికి బస్టాండ్లో బ్యాగులు పోయినట్టుగా ఉంది. కారణం ఏంటంటే లోపల ఏదో బాధ, లోపల ఏదో చిక్కు సమస్య, అప్పుల బాధ, పిల్లల గురించిన బాధ, ఏదో నీ గుండెల్లో ఏదో తీరని బాధ ఉంది. నువ్వు నవ్వాలనుకున్నా నవ్వలేకపోతున్నావు, నవ్వినట్టు ఉన్నావు, కానీ నీ నవ్వు నీ జీవితంలో ఉన్నటువంటి వికారాన్ని ప్రత్యక్షపరుస్తుంది.
నీ ముఖంలో కనబడవలసిన ఆ జీవకళ, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత నీ జీవితంలో ఉన్న శాంతి సమాధానం, అది నీ జీవితంలో కనిపించకపోవడం శోచనీయం. పాత్రలో ఏముందో అదే గరిటలోకి వస్తుందండి. నీ గుండెల్లో ఏముందో అదే నీ ముఖానికి, నీ ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. తీర్మానం చేసుకున్నాం అనుకో, నేను ఇక మీదట సినిమాల చుట్టూ తిరగను, ఇక మీదట ప్యాకాడ్ దగ్గరికి వెళ్ళను, ఇక మీదట మత్తు పానీయాలు ముట్టుకోను, ఇక మీదట భార్య పిల్లలతో సుఖంగా ఉంటాను, ఆ కొంపకు మాత్రం పోను అని కొన్ని తీర్మానాలు ఉన్నాయండి. ఆ తీర్మానాలు మీరు చేసుకున్నట్లయితే మీ ముఖంలో ఆ యొక్క తీర్మానం చేసుకున్న ఆ కళ కనిపించేస్తుంది. అది జీవకళ అంటారు. జీవకళ నీ జీవితంలో కనిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ తీర్మానాన్ని బట్టి ఆ కళ. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివితే దేవుడట వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడట. దేవుడు ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. 15వ వాక్యంలో చూస్తే వాళ్ళకి సౌందర్యమును జ్ఞానము అనుగ్రహించబడినది. వాళ్ళ జీవితానికి సౌందర్యము కళ అనుగ్రహించబడింది. సౌందర్యము అని ఈ రోజున సౌందర్య సాధనాల చేత మనుషులు అలంకరించుకునేదానికి శత ప్రయత్నాలు చేస్తున్నారండి. వయసు చిన్నదిగా చూపిద్దామని 40 ఏళ్ళున్న వాళ్ళు 30 ఏళ్ళుగా చూపించుకుందాం, 60 ఏళ్ళున్న వాళ్ళు నాకు 40 ఏళ్ళే అని చూపించుకుందామనే ప్రయత్నాలలో ఈ రోజున లోకం సాగిపోతా వస్తాం. ఒకసారి నేను మద్రాసులో సముద్ర తీరాన్ని కూర్చున్నానండి. ఒక కోతిని తీసుకొచ్చాడు ఒకడు, అడుక్కు తినేవాడు. ఆ కోతికి ముక్కు పొడగ పెట్టాడు, చెవులు కొట్టించి చెవులకి కూడా పెట్టాడు. ఆ కోతి కళ్ళకి కాటుకు పెట్టాడు, బొట్టు పెట్టాడు. ఆ కోతికి తలకి ఎక్కడ మేకులు కొట్టాడో నాకు తెలియదు, జడేశాడు. ఎంత మేకప్ చేశాడంటే కోతికి అంత మేకప్ చేశాడు. ఇన్ని మేకప్లు చేసాడే దీని మూతి ఏమైనా లోపలికి పోయిందా అట్లాగే ఉందా అని నేను చూస్తే పొరపాటును కూడా మూతి లోపలికి పోలేదండి. కోతిగానే ఉంది. అందుకే బైబిల్ అంటుంది అక్షయమైన ఒక అలంకారం ఉంది. అక్షయమైన అలంకారం అట. అదేమిటది? గుణము అనే అలంకారం. గుణం అనే అలంకారం అంటండి, అక్షయమైన అలంకారం. ఇంకా బైబిల్లో లోతుకు మనం వెళ్ళి చూస్తే పరిశుద్ధమైనటువంటి అలంకారం. బైబిల్ అంటుంది పరిశుద్ధ అలంకారముతో నన్ను ఆరాధించండి. బ్యూటీ ఆఫ్ హోలీనెస్, నేచురల్ బ్యూటీ. దేవుడు మనకిచ్చిన సహజమైన అందం మన గుణాన్ని మనం సరి చేసుకున్నామంటే ముఖం ఎంత వికారంగా ఉన్నా ఆ గుణం ద్వారా ప్రతి ఒక్కరికి మనం అందంగా కనబడతాం. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం ఒక్కొక్కరి పరిస్థితి చూస్తుంటే నాకు నవ్వు రాదు కదా, నా రక్తం అంతా ఉడికిపోద్ది. పరిశుద్ధ అలంకారంతో ఉండవలసిన వ్యక్తులు, సహజ సిద్ధమైన గుణం అనే అలంకారంలో ఉండవలసిన వ్యక్తులు వేషం వేసుకొని ఆ వేషం చేత ప్రజల్ని మోసం చేస్తూ దేవుణ్ణి కూడా ఆ దిశగానే మోసం చేయాలని వస్తే ఆయన వేషధారులను అసహ్యించుకుంటాడనే సంగతి వాస్తవం. యవనస్తులైన కుర్రాళ్ళండి, ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళి విచ్చలవిడిగా తిరగాల్సిన కుర్రవాళ్ళు, ఏది దొరికితే దాన్ని తిని చిన్న పెద్ద లేకుండా మాట్లాడవలసిన వయస్సు, విచ్చలవిడిగా ఆ కాలేజీ దగ్గర ఆ సినిమా హాల్ దగ్గర నిలబడి వాళ్ళని ఏదో అని వాళ్ళ దగ్గర చెప్పు దెబ్బలు తిని వచ్చే వయసు అది.
ఆ వయస్సులో, ప్రమాదకరమైన వయస్సులో నలుగురు కుర్రవాళ్ళు చెప్తున్నారు ఒక మాట. అదేంటో తెలిసినా, మా శరీరాలు మేము అపవిత్రపరుచుకోము. ఏ విషయంలో మీ శరీరాలు అపవిత్రపడుతున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. యూదా పత్రికలో నేను ఒక మాట చదివానండి. అదేముందో అక్కడ ఏమని రాసిందో తెలుసా? కలలలో కూడా నీవు అపవిత్రపరచబడకూడదు అని రాసిందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు నీ శరీరం ఆద్యంతం పవిత్రంగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఈ హెచ్చరికలు మనకు వ్రాసి ఉన్నాడు. జ్ఞానం నీకు రావాలి. జ్ఞానం, ఆ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదండి, దైవ సంబంధమైన జ్ఞానం. దైవ సంబంధమైన జ్ఞానం అండి, డివైన్ విజ్డమ్. సాతాను సంబంధమైన జ్ఞానం ఉంది, డీమన్ నాలెడ్జ్. మర్మముగా ఉన్నటువంటి కొన్ని విషయాలు వయస్సుకు మించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. గుప్త జ్ఞానం అంటారు దాన్ని. గుప్తముగా మరుగ్గా ఉండవలసిన ఆ పనికిమాలిన జ్ఞానం ఈ రోజున అది తెలుసుకోవాలని పుస్తకాలు చదవడం కానివ్వండి, విషయాలు తెలుసుకుందానికి ప్రయత్నం చేయడం కానివ్వండి, ఆ సినిమాల చుట్టూ తిరిగి, టీవీల చుట్టూ తిరిగి జీవితంలో శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు వయస్సుకు మించిన శపించబడిన జ్ఞానము చేత. గనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీ జీవితాలు ఈ రోజున అసహ్యమైన అశ్లీషమైనటువంటి కార్యములు చూసి సంతోషించి తృప్తి పడుతున్నారా? లేక మీ శరీరాలు అపవిత్రపరచబడకుండా దైవ జ్ఞానం చేత ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయి అనుభవానికి రావాలని కోరుకుంటున్నారా? యవనస్తులు బాగుపడాలనుకుంటే మొదట ఆ పిల్లలను కన్నా తల్లిదండ్రుల ముందు నడుము కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి వాళ్ళ నీడలు పిల్లల జీవితాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళ జీవితాలకి అవి శాపంగా మారుతున్నాయి. కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలి, నీ రాబడి ఎంత, నీ ఖర్చు ఎంత తెలియని అవివేకం. అందుకే దేవుడు అంటాడు, నాతో తీర్మానం చేసి చూడండి, నా సన్నిధిని తీర్మానం చేసి చూడండి, నేను నీకు జ్ఞానం ఇస్తాను. అప్పుడు నీకొచ్చిన ఆ రాబడిలో నీవు తృప్తిగా బ్రతుకుతావు. ఎక్కడ అప్పులు ఉండవు, వడ్డీలు కట్టవలసిన అక్కర్లేదు. నీ కష్టార్జితం నీవు నీ పిల్లలు అనుభవిస్తారు అని లేఖనం చెప్తుంది. దేవునికి భయపడి దేవునితో తీర్మానం చేసుకుంటే జ్ఞానం ఇస్తాడు, శాస్త్ర ప్రవీణత ఇస్తాడు. ఆ తరువాత నీ జీవితానికి వివేచన ఇస్తాడు. ఏది తినాలో, ఏది తినకూడదో, ఎవరితో స్నేహం చేయాలనో, ఎవరితో స్నేహం చేయకూడదో, ఏది కళ్ళతో చూడాలనో, ఏది చదువుకోవాలనో, ఏది చదవకూడదు గుర్తింపు ఇస్తాడు. బైబిల్ ఏమంటుందో తెలుసండి, మీ దేహాలకు మీ కళ్ళు దీపాలు. కళ్ళు చెడినవైతే సర్వ శరీరము చెడుతుంది, అపవిత్రమవుతుంది. బీ కేర్ఫుల్. నీవు జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చింది. నీ కళ్ళు పవిత్రమైనవైతే సర్వ శరీరం పవిత్రంగానే ఉంటుందని లేఖనాలు చెప్తున్నాయి. గనుక నీ కళ్ళు, నీ ఆలోచన, నీ ప్రవృత్తి, నీ వ్యక్తిత్వం ఎలాంటి పందాలో సాగిపోతుందో నీవు గుర్తించి గమనించి జాగ్రత్త పడవలసిన అవసరం ఒకటి వచ్చింది. ఒక సంగతి మీకు చెప్తాను, దాన్ని కొంచెం మీరు గమనించండి. ఒక అమ్మాయికి పిల్లలు లేదు, ఆడు రోజు తిడుతుంటాడు, సంతానం లేదు, నీకు సంతానం లేదు, అది ఇది తిట్టి విసిగిస్తుంటాడు. అంతలో ఈమెకి తెలిసింది, భార్యకి తెలిసింది ఎక్కడో ఒక చెన్నెళ్ళు ఉందని. ఆ సంగతి గురించి ఇతనితో గొడవ పడుకుంది. గొడవ పెట్టినసరికి నాకు పిల్లలు కావాలి, నార్బాయ్ ఉంటే ఉండు, పోతే పో, పొడుస్తా నిన్ను అన్నాడు. భయపడిపోయింది. ఇతను ఏం చేశాడు తెలుసండి, ఎలాగో భార్యకి తెలిసిపోయింది.
అని ఇక ఆ పాడు మనిషిని ఇంటికే తీసుకొచ్చి పెట్టాడు. ఇక రోజు కుంపటి, ఎక్కడో ఉంటే అదొక రకం, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టాడు కనుక రోజు అల్లకల్లలం అయిపోతుంది ఆ కుటుంబం. ఆ మనిషి వచ్చి చుట్టూ బీకను, ఈ మనిషి వచ్చి చుట్టూ బీకను, మధ్యలో వీడు ఏం చేయాలో అర్థం కాక శాపానికి గురైపోతున్నాడు. ఒక రోజున భార్యకి ఎక్కువ కోపం వచ్చింది, కోపం ఎక్కువైపోయింది, లేచి పరిగెత్తింది. పరిగెత్తేసరికి వీడికి దడబుట్టింది. ఏ చెరులో దూకుతుందో, ఏ కాలంలో దూకుతుందో, ఏ నూతిలో దూకుతుందో, అమ్మో దీనికి కోపం వస్తే ఆగదని చెప్పి వీడు వెంటబడ్డాడు. ఆ మనిషి పరిగెత్తును, వీడు వెంటబడను, ఆ మనిషి పరిగెత్తును, వీడు వెంటబడను. మొత్తం మీద ఈ అమ్మాయి పరిగెత్తి 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 ఒక దేవుని మందిరంలో పడిపోయింది. కాస్త లేచి కూర్చుని ప్రార్థన చేసుకుని లేచి నిలబడి ఇక తన బాధంతా, తన గుండెల్లో ఉన్న కష్టం, బాధంతా, నిందంతా, అవమానం అంతా అట్లాగే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉంది. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు వచ్చాడు. ఏమమ్మా పొద్దున్నే దాగావా, మోగుతున్నావు అన్నాడు. అయ్యా నేను మత్తు పదార్థాలు తాగేదాన్ని కాదయ్యా, నా గుండెల్లో ఉన్న దుఃఖం, బాధ, నింద అంతా నా ప్రభు సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నాను బాబు అని ఏడ్చింది. దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? ఓ విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటున్నావా? అవునయ్యా, అయ్యా అవునయ్యా. అవునుగానే ఏమని ప్రార్థన చేసావు అన్నాడు. ఏం లేదు బాబు, నాకు 13 ఏళ్ళైంది, మరి పిల్లలు లేరు, మా ఆయనేమో పిల్లలు కావాలి నన్ను పీడిస్తున్నాడు, మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టాడు అయ్యా, చిచ్చు పెట్టాడు, ఆ సంసారం పాడైపోతుంది బాబు. ఇప్పుడు దేవుడితో ఒక తీర్మానం చేశాను. ఏం చేశావు? అదే ఒక్క బాబునిస్తే, నా నింద తొలగిస్తే ఆ కుమారుణ్ణి మరలా నీ సన్నిధిలో ఇస్తానని తీర్మానం చేశాను. ఆ మాటలు విన్నటువంటి దైవజనుడు ఒక్కసారి స్పందించి ఆమె వైపు చూసి ఒక్క మాట అన్నాడు. అమ్మా, నీవు దేవునితో ఎలా తీర్మానం చేసావో ఆ విధంగానే నీకు దేవుడు సహాయం చేస్తాడమ్మా, కుమారుని ఇస్తాడమ్మా, సంతోషంగా ఇక ఇంటికి వెళ్ళిపోమ్మా అన్నాడు. ఆ మాట నేను బైబిల్లో చదివినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అట్లాంటి పాస్టర్లు అన్ని చోట్ల ఉంటే ఎంత బాగుండేది. నా ప్రియమైన సోదరులారా, ఆకాశమందున్న దేవుడు ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాతో నిత్య నిబంధన చేసిన ఈ సహోదరి నింద తొలగించాలి. పెదాలు విరిచిన వాళ్ళు, తలలు ఊపిన వాళ్ళు అవమానాల పాలవ్వాలి. ఈ బిడ్డకి నేను కొడుకుని ఇవ్వాలి అని రోషము గల దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య గర్భం తెరిచాడు. ఓ చక్కటి కొడుకు పుట్టాడు. ఒక రోజున పాలు విడిచిన తరువాత కుమారుని తీసుకొని ఈమె తిన్నగా దేవుని, జీవము గల దేవుని మందిరానికి తీసుకెళ్ళింది. చిన్నోడు తీసుకెళ్ళింది. ఆడప్పుడప్పుడే బాగా నడుస్తున్నాడు, తప్పట్లు నడుస్తున్నాడు. ఆయన చూస్తుంటే ప్రాణం ఉసూరుపడుతుంది, వీడిని ఎలాగివ్వను అని. అయితే తీర్మానం ఒకటి వచ్చి అడ్డుపడుతుంది. నేను దేవునితో తీర్మానం చేశాను, నేను దేవునితో తీర్మానం చేశాను. అందరూ ఏమంటున్నారు? లేక దేవుడు నీకు ఇస్తే మళ్ళీ దేవుడికి ఇస్తావా? దేవుడికి ఇవ్వాల్సిన అక్కర్లేదు, నువ్వు పెంచుకో, దేవుడు తెలియదని సంగతి అని అంటున్నారు అందరూ. అయితే ఏమంటది? అదిగో ఆ మాటలు అనకండి, నా అవమానం తీర్చి నా జీవితాన్ని కళగా మార్చిన ఆయనకి కృతజ్ఞతగా నేను ఆయన సన్నిధిలో లేకపోయినా నా కుమారుణ్ణి చిరకాలం ఆయన సన్నిధిలో ఉంచుతాను అని చెప్పి తీసుకెళ్ళింది. ఆ దైవజనుడితో చెప్తుంది, అయ్యారు నేను గుర్తున్నానా మీకు? అమ్మా నా పెద్దోడిని అయిపోయానమ్మా, నాకు గుర్తు రావట్లేదమ్మా. ఓ అదే, అప్పుడు ఒకసారి తాగావా అని నన్ను అడగల నువ్వు? ఆ అమ్మాయివా నువ్వు? ఏమైంది? ఏం లేదండి, నువ్వు నన్ను దీవించావు,
దేవుడు నా తీర్మానం చూశాడు, నా నింద తొలగింది, నాకు చక్కటి కొడుకునిచ్చాడు. ఇదిగో ఈడే నా కొడుకు, ఈడనా బాగున్నాడు. అంతలో ఏమేమంటది, అయ్యా బాగున్నాడు అంటే కాదు, అని దేవునికి ఇచ్చేసరికి మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలని వచ్చాను అదంటే, ఈ చిన్న పిల్లల్ని ఎట్లా వదులుతావమ్మా అంటే, అయ్యా దైవజనుడు అయ్యిండు నువ్వు ఆ మాటలు చెప్తావేంటి, నేను దేవునితో తీర్మానం చేసుకున్నాను. యేసు ప్రభు మన జీవితాలలో మన పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే వాళ్ళని దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ బిడ్డనిచ్చి, అయ్యా ఇక ఇక్కడే ఉంటాడు బాబు, నేను తీసుకెళ్ళను, అది ఇది చెప్తుంది ఈమె ఎప్పుడైతే ఆ మాటలు చెప్తుందో, వీడేం చేశాడు తెలిసి, ఈ పిల్లాడు దేవుని సేవకుని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ మాట బైబిల్లో చదివితే నా ఒళ్ళంతా పులకరించింది. రేయ్ అయినా దండం పెట్టా అని అనలా ఈ పిల్లోడిని దేవునికి ఇచ్చేస్తున్నానని ఈమె చెప్తుంది. ఆయనకి చెప్తూ ఉంటేనే ఈ పిల్లవాడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చదివిన తర్వాత నాకు అనిపించింది, ఆ తల్లి పెంచిన పెంపకం, ఉగ్గుపాలతో బిడ్డకి నేర్పించినటువంటి నేర్పు, దైవజనుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ఈ కాన్వెంట్లు లేవు, ఇంగ్లీష్ కాన్వెంట్లు. అక్కడికి మీ పిల్లోడిని తీసుకొని పోయి కట్టాల్సిన ఫీజులన్నీ కట్టి, కొనాల్సిన పుస్తకాలన్నీ కొని, అయ్యా ఇక్కడే చదువుకో నీ అంతా అన్నామనుకో, ఎట్లుంటుంది పరిస్థితి? నేను చదువుతా అంటాడు. ఫీజులు కట్టా ఉండరా అక్కడ, టీచర్ గారు పట్టుకోండి అంటే, నేను వెళ్తాను పట్టుకోమంటే ఆమె పట్టుకున్నదా, ఆ పట్టుకున్న మనిషి చెయ్యి కొరకతాడు. వీడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళా అమ్మ దగ్గర నాన్న దగ్గర పట్టుకొని వదలడా. కాన్వెంట్లో పిల్లల్ని చేర్పించి ఇంటికి వచ్చి, వాడు సాయంత్రం ఇంటికి వచ్చేవాడు కదా, ఆడే అంత అల్లకల్లోలం చేస్తున్నాడే. ఇప్పుడు ఈ చిన్నపిల్లోడిని దేవుని మందిరానికి తీసుకుని వచ్చి మరెన్నడూ నేను తీసుకొని వెళ్ళను. ఆ పిల్లవాడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. మరి మీ జీవితాలు మీ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారో మీరు ఆలోచించండి. అబ్బాయో మీ అత్త వచ్చింది, మేనత్త, పిల్లని అడుగా. ఈడులా అత్త పిల్లని అత్త అంటాడు. వాడు పిల్లంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటో వాడు తెలిసింది. ఈ మనిషి చెప్పడము వాడు అడగడం. అంతలోపల వాళ్ళ నాన్న వచ్చే, రేయ్ మీ అత్తకి ముగ్గురు కూతురులా, ముగ్గురిని చేసుకుంటానని చెప్పరా మావా, అత్త ముగ్గురిని చేసుకుంటా అంటాడు. వాడికి తెలుసంటే ముగ్గురంటే తీరి ఒక్కరితో ఏగలేక చస్తుంటే జనము, వీడు ముగ్గురిని చూసుకుంటాడంట. ఆ విషయం వాడికి చెప్తుంది, వాడు వాడి దగ్గర నోట్లో అనిపిస్తుంది ఈ మనిషి. అప్పుడు ఈ మనిషి బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. పిల్లోడికి ఆ మాట చెప్పిందంటే, ముగ్గురిని చేసుకుంటానని చెప్పాలిందంటే, ఆ మనిషి బ్రతుకు అటు ఉండదో చూడండి ఒకసారి. పిల్లోడికి కాదు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది, ఆ తల్లికి తండ్రికి ఇవ్వాలి ట్రీట్మెంట్. ఈ రోజున యవ్వనస్తులైన బిడ్డలను ఒకసారి ఆలోచిస్తే, కాలేజీకి వెళితే అక్కడ తల్లులు తిని చేతులు ఎరగొట్టుకొని వస్తున్నాడు. అటు బయటికి వెళితే పోలీసు వాళ్ళు తిని దెబ్బలు తిని వస్తున్నాడు. ఇల్లు వదిలితే ఏమైపోతాడో తెలియని పరిస్థితి. జుట్టు పెంచుకున్నాడు, చేతికి గాజులు వేసాడు, నల్లతాళ్ళు కట్టాడు. మరి అదేం సోకో అదేం నడకో అర్థమై సావదో. తిరిగి కాళ్ళు చేతులు కూడా సావండి అని చెప్పి వాళ్ళకి సోటలు కూడా కొనిపెట్టారు. మరి ఏమిటో అర్థం కాదు. బిడ్డల జీవితాలను నిలువున నాశనం చేస్తున్నది ఎవరు? వాళ్ళకి నేర్పించవలసిన విషయాన్ని నేర్పించకుండా శాపంగా మారుస్తున్నది ఎవరు? ఈ రోజున మీరు ఆలోచించండి. మీ పిల్లలు మీకు లోబడుతున్నారా? మీరు చెప్పినట్టు వింటున్నారా?
యవనస్తులు నలుగురు మా శరీరాలు అపవిత్రపరచుకోము అని అంటున్నారు. ఈ పశువుడు బాలుడైన శామ్యూయల్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఒక్కొక్క ఇంటికి దైవజనులుగా మేము వెళితే వాళ్ళ అమ్మ నాన్న అయ్యా రండి ప్రార్థన చేయండి అంటున్నారు, కానీ పిల్లలు పొరపాటును కూడా అక్కడ నిలబట్టలే. టీవీ పెట్టుకొని ఆ కథలు పెట్టుకొని వాళ్ళని గిల్లుకొని వీళ్ళని గిల్లుకొని జోకులు చెప్పుకొని నవ్వుకొని, అయ్యా ప్రార్థన చేసుకురా అన్నయ్య వచ్చి అంటే ఆ చేయమానా, వాడు జుట్టు పెంచుకున్నవాడు చేయమానా అంటున్నాడు. ఇక ఆడికి ఏం చేస్తామండి? ఆ వినయము, విధేయత, ఆ గౌరవము, చిన్న పెద్ద మర్యాద తెలియని శపించబడిన అనుభవాలలోకి రావడం జరిగింది. మధ్యరాత్రిలో ఒక స్వరం వినబడుతుంది, శామ్యూయల్, ఓ శామ్యూయల్. ఆ చిన్నవాడు లేచి, ఓ పాటగారా నన్ను పిలిచావా అన్నాడు. ఒరి నిన్నెవరు పిలిచారు? నాన్న ఎదురు కొడతావేంట్రా పెద్దవాడిని, నిన్నెవరు పిలిచారు? పడుకోబా. మరలా పోయి పడుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, శామ్యూయల్, ఓ శామ్యూయల్, అయ్యా నన్ను పిలిచారా? మరి నిన్నెవడు పిలిచాడు రా? ఏమన్నా అర్థం దొరకదో రే, ఈసారి కానీ శామ్యూయల్ అని నీ పేరు పెట్టి ఎవరన్నా పిలిస్తే ఏడో చెప్పాను. నా ప్రియమైన సహోదరులారా, ఆ రోజుల్లో దేవుని వాక్కు అరుదైపోయి ఉన్నది. ఇశ్రాయేలు సర్వ సమాజానికి చెప్పాలనుకున్న వార్త ఎవరితో మాట్లాడకుండా దేవుడు ఈ చిన్నవాడిని పిలుస్తున్నాడు. శామ్యూయల్, చిన్నవాడితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జీవిత చరిత్రకి అవసరమైన, వాళ్ళ భావి జీవితానికి అవసరమైన సందేశాన్ని ఈ చిన్నవాని ద్వారా మాట్లాడుతున్నాడు. బైబిల్లో రాసింది, ఆ చిన్నవాడు నిత్యము చిరకాలం దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, కానీ అతని కీర్తి ఆ దేశమంతట ప్రబలెను. ఉన్నది దేవుని మందిరంలో, కీర్తి నలుదిశల దేశమంతా ప్రబలిపోయింది ఆ చిన్నవాని కీర్తి. మీ పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పిల్లల కీర్తి ప్రచురం అవుతుందా, లేక మీ పిల్లలు చేసే ఆగడాలు, అక్రమాలు ప్రచురం అవుతున్నాయా? మీ పిల్లలు మీ బల్ల చుట్టూ ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. పిల్లలది కాదు తప్పు, పెంచుకునే పెంపకంలో ఉంది అజాగ్రత్త. తల్లిగా తండ్రిగా నీ నడుమును కట్టుకొని నీ పిల్లలకి మాదిరిగా ఉండి భయభక్తులు నేర్పిస్తున్నావా, లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావా? స్వర్గసీమలుగా ఉండవలసిన మీ కుటుంబాలు ఈ రోజున నరక కూపాలుగా మార్చబడటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆలోచించండి ఒకసారి. యోబు అంటున్నాడు, యోబు, నేను నా చివరి శ్వాస వరకు యథార్థతను విడిచిపెట్టను. తీర్మానం, యథార్థతని నేను విడువను. నేను ఒక తీర్మానం చేసుకున్నాను. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, అవమానాలు వచ్చాయా, నిందలే వచ్చాయా, నా యథార్థత నేను విడువను. కపట నాటకాలు ఆడను, అబద్ధాలకి నేను చోటివ్వను, యథార్థతని విడువను. సిన్సియారిటీ. దేవునితో ఒక తీర్మానం యోబు చేస్తున్నాడు. అందుకని బైబిల్ అంటుంది, తాను ఏమైతే కోల్పోయాడో, తన జీవితంలో ఏదైతే నష్టపోయాడో సమస్తము మరలా దేవుడు రెండంతలుగా ఇచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దావీదు తీర్మానాన్ని, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు తీర్మానాన్ని, హన్నా తన జీవితంలో చేసుకున్న తీర్మానాన్ని మీరు మాకు సవినీయంగా వివరించారు. ఈ విషయాన్ని విన్నటువంటి ఈ ప్రజలు
మీ కృపలో దాచబడి ఒక శాశ్వతమైన తీర్మానం చేయబడి నీ నిత్య రాజ్యానికి సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.